ఊరు తెనాలి వరకు పెట్టేసుకుంటే ఈ దారిలో ఉన్న పల్లెలన్నీ యాడ్ అయిపోతాయి. అవును. గ్రోత్ కావాలంటే ఆ ఏరియాకు కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు మీకు ఇవాల్టికి కూడా సికింద్రాబాద్లో ఆ ఫ్లైఓవర్లను రూట్ డెవలప్ అయింది. ఫ్లైఓవర్లు దాటిన తర్వాత ఇంకా పల్లెటూరు వాతావరణమే కనబడుతుంది అబ్జర్వ్ చేస్తే. మీకు అదే మియాపూర్ ఇది వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేటప్పటికి చకచక కనబడుతుంది ఎదుగుదల అక్కడ. సికింద్రాబాద్ మీకు చూడండి, దీంతో ఇటు గ్రోత్ తో పోల్చుకుంటే అటు గ్రోత్ తక్కువ ఉంది. ఇటు ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ రావడం వల్ల కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం వల్ల కావచ్చు. సికింద్రాబాద్ లో ఈ స్థాయి గ్రోత్ రాలా. ఆ ఫ్లైఓవర్లు ఎండింగ్ ఫ్లైఓవర్ దాకా ఉంది, కానీ అట్టించి మళ్ళీ ఈ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళే రూట్లో కొంతవరకు పెట్టడం. బట్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర కూడా ఎప్పటికీ అట్లా ఖాళీగానే ఉన్నాయిగా, అప్పటి నుంచి స్థలాలు పడినే ఉంది కదా. అట్లా ఉండిపోకూడదు మనం. రామోజీ ఫిలిం సిటీ రూట్లో మీరు చూస్తారు కదా, ఏముంటుంది అక్కడ గ్రోత్. ఫిలిం సిటీ